కొంచెం నా వీడియో అయితే కొంచెం వైడ్ యాంగిల్ అయితే వచ్చింది, ఎందుకంటే నేను ట్రైపాడ్ అయితే యూజ్ చేస్తున్నా. నేను ఇది హ్యాబిట్ చేసుకోవాలా ట్రైపాడ్తో వ్లాగ్ చేయడం. ఇప్పుడు మా ఫ్రెండ్ నేను ఇట్లా సైడ్కి ఉన్నాం అనుకో, నేనైతే వ్లాగ్ చేసేటప్పుడు మొబైల్తోనైతే నిజంగా నా చేయితోనైతే నేను ఇట్లా వ్లాగ్ అయితే వేయలేను. వ్లాగ్ చేసేటప్పుడు ఎట్లా అంటే మనకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే ఉంటుంది. ట్రైపాడ్తో వ్లాగ్ చేయడం అయితే నేను హ్యాబిట్ చేసుకోవాలా. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇలా చూసినారా, కొంచెం నా వీడియో అయితే కొంచెం వైడ్ యాంగిల్ అయితే వచ్చింది, ఎందుకంటే నేను ట్రైపాడ్ అయితే యూజ్ చేస్తున్నా. ఇవాళ వ్లాగ్లా నేను డైలీ వ్లాగ్ చేసేటప్పుడు ట్రైపాడ్ అయితే యూజ్ చేయ. సో ఇవాళ వ్లాగ్లో అయితే ట్రైపాడ్ అయితే యూజ్ చేస్తున్నా. నేను ఇది హ్యాబిట్ చేసుకోవాలా ట్రైపాడ్తో వ్లాగ్ చేయడం, ఎందుకంటే నేను కొంచెం బయటికి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు వ్లాగ్ చేసేటప్పుడు నేను ట్రైపాడ్ అయితే యూజ్ చేయ. ఎందుకంటే కొంచెం అంటే ఇప్పుడే కదా వ్లాగింగ్, సో కొంచెం భయం అయితే అవుతుంది కదా వ్లాగింగ్ చేసేటప్పుడు. సో అందుకోసం ట్రైపాడ్ అయితే యూజ్ చేయ. ఎప్పుడు చేయితోనే వ్లాగ్ అయితే చేస్తా, కానీ హ్యాబిట్ వేసుకోవాలా అని చెప్పి ఇప్పటి నుంచి నేను ఇంట్లో వ్లాగ్ చేసింది అనుకో ట్రైపాడ్తోనే వ్లాగ్ అయితే చేస్తా. ఎందుకంటే ఇప్పుడు ట్రైపాడ్ ఉందనుకో ఇట్లుంటుంది వ్యూ, ట్రైపాడ్ లేకుండా చూపిస్తాను మీకు. ట్రైపాడ్ లేకుండా వ్లాగ్ అయితే వేస్తున్నా, చూసినారు కదా డిఫరెన్స్ అయితే ఎట్లా ఉందో. ట్రైపాడ్ ఉంటే ఇట్లా వైడ్ యాంగిల్ అయితే వస్తుంది, ట్రైపాడ్ లేకపోతే రాదు, నార్మల్గా అయితే ఉంటుంది. సో అందుకోసం ట్రైపాడ్ అయితే యూజ్ చేస్తున్నా. ఇంకోటి ట్రైపాడ్ యూజ్ చేసినాం అనుకో, ట్రైపాడ్ యూజ్ చేసుకుంటే వ్లాగ్ చేసినాం అనుకో కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎట్లా అంటే నేను మా ఫ్రెండ్ ఇద్దరం వ్లాగ్ చేసినాం అనుకో, నేను మొబైల్తోని ఇట్లా చూపెట్టలేను ఫట్మని. అదే ట్రైపాడ్ ఉందనుకో యూజ్ అవుతుంది, అంటే ఈజీగా వ్లాగ్ చేయడానికి అయితే ఈజీ అయితే ఉంటుంది. నార్మల్గా వ్లాగ్ చేసేటప్పుడు మొబైల్తోని నేను మా ఫ్రెండ్ ఇద్దరం వ్లాగ్ చేసినాం అనుకో, ఇట్లా మొబైల్ని అయితే నేను ఇట్లా తిప్పి అయితే చూపెట్టాలా. సో అది కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. నార్మల్గా నేను ట్రైపాడ్తో వ్లాగ్ చేసిన అనుకో ఈజీగా చూపెట్టవచ్చు. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ పక్కన ఉన్నాం అనుకో ఇట్లా 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 చూపెట్టవచ్చు, అప్పుడు కొంచెం ఈజీ అయితే ఉంటుంది. ఇక ఇప్పుడు మా ఫ్రెండ్ నేను ఇట్లా సైడ్కి ఉన్నాం అనుకో, నేనైతే వ్లాగ్ చేసేటప్పుడు మొబైల్తోనైతే నిజంగా నా చేయితోనైతే నేను ఇట్లా వ్లాగ్ అయితే వేయలేను. మా ఫ్రెండ్ని చూపించి నన్ను చూపెట్టచ్చు, అట్లా కొంచెం ఈజీ అయితే ఉంటుంది చేయడానికి. ఇంకోటి ఏంటంటే నాకు హ్యాబిట్ లేదు కదా ట్రైపాడ్తో వ్లాగ్ చేయడం, సో అట్లా హ్యాబిట్ కూడా వేసుకోవడానికి ఇంట్లో అయితే ట్రైపాడ్తో వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నా. ఇప్పటి నుంచి ఇట్లా సపోజ్ వ్లాగ్ చేసేటప్పుడు ఏమన్నా చూపెట్టాలనుకోండి, నేనైతే మొత్తం ఫోన్ ఇట్లా తిప్పి అయితే చూపెట్టాలా. సో అది నార్మల్గా చేయితోని వ్లాగ్ చేసేటప్పుడు ఎట్లుంటుంది అంటే నేను కొంచెం టైం అయితే తీసుకుంటుంది తిప్పి చూపెట్టేలోపు. ట్రైపాడ్ ఉంది అనుకో ఇట్లా చూపించేసి మళ్ళీ నన్ను అయితే చూపెట్టచ్చు, కొంచెం ఈజీ అయితే ఉంటుంది ఇట్లా ట్రైపాడ్తో వ్లాగ్ చేస్తే. అంటే మనకి హ్యాబిట్ లేదు కాబట్టి నేను కొంచెం చేయలేకపోతున్నా, కానీ హ్యాబిట్ అయితే చేసుకోవాలా. ఈ వ్లాగ్ అయితే వేస్తున్నా. ఇంకా వ్లాగ్ చేసేటప్పుడు ఎట్లా అంటే మనకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే ఉంటుంది. ఎందుకని చెప్తున్నా అంటే ఇప్పుడు నార్మల్గా అని ట్రైపాడ్తో వ్లాగ్ చేసినాం అనుకో డైరెక్ట్ వచ్చి వ్లాగరా యూట్యూబరా అని పక్కా అడుగుతారు. ట్రైపాడ్ ఉన్నప్పుడు వ్లాగ్ చేస్తే పక్కా అడుగుతారు. అది నాకు కూడా తెలియదు, వాళ్ళు అసలు ఏం ఫీల్ అవుతారో అని చెప్పి తెలియదు, కానీ ఇట్లా ట్రైపాడ్తో వ్లాగ్ చేసినప్పుడు అయితే పక్కా అయితే అడుగుతారు. నాకు కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ట్రైపాడ్తో వ్లాగ్ చేయడం వల్ల. సో అందుకోసమే ట్రైపాడ్తో వ్లాగ్ చేయడం అయితే నేను హ్యాబిట్ చేసుకోవాలా. నిజంగా నాకు హ్యాబిట్ లేదు, నేను బయటికి ఎప్పుడన్నా ఏదైనా జాతర టైంలో వెళ్ళినప్పుడే ట్రైపాడ్ అయితే తీసుకుని వెళ్తా. ఎందుకంటే క్రౌడ్లా నేను కొన్ని క్లిప్స్ తీయాలంటే ట్రైపాడ్ అయితే ఉండాలి, నేను నార్మల్ చేయితో తీయలేను. సో అందుకోసమే ఎక్కువ యూజ్ చేయాలి ట్రైపాడ్. ఏదో ఎక్కువ పెద్ద ఏమైనా సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు తీసుకొని పోతా. నార్మల్ టైంలో నేను నా హ్యాండ్తోనే బ్లాగ్ అయితే చేస్తాను. కానీ ఏంటంటే ట్రైపాడ్తో హ్యాబిట్ వేసుకున్నాం అనుకో బ్లాగ్ చేయడము, అది కొంచెం మనకి ఈజీ అయితే ఉంటుంది బ్లాగ్ ఏది ఉన్నా కూడా. అడ్వాంటేజెస్ కాదు, డిసడ్వాంటేజెస్ కూడా కొన్ని ఉన్నాయి, కానీ నాకైతే అవి ఎక్కువ తెలియదు. ఎందుకంటే నేను ఎక్కువ ట్రైపాడ్ అయితే యూజ్ చేయబట్టి నాకైతే అవి ఎక్కువ తెలియదు. నేను నార్మల్గా ఇంట్లో యూజ్ చేసి ఏదో ఎప్పుడో ఒకసారి ఇట్లా ఇంట్లో యూజ్ అయితే చేస్తాను. సో ఇప్పటి నుంచి నేను బ్లాగ్ చేసేటప్పుడు అయితే ట్రైపాడ్ని అయితే యూజ్ చేయాలని అనుకుంటున్నా. నేనైతే ఇదైతే మీకు చెప్పాలనుకుంటున్నా. సో ఈరోజు వీడియో కూడా అయింది, ఇలా వీడియో అయితే ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నా. సో మీ అందరికీ ఆ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.